స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, డిజిటల్ అసెట్స్ అస్థిరత, ప్రపంచ ఆర్థిక సంక్షోభాల నడుమ భారతీయులకు అత్యంత నమ్మకమైన, సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా భూమి నేటికి అగ్రస్థానంలో కొనసాగుతోంది. పరిమితమైన సరఫరా, నిరంతరం పెరుగుతున్న జనాభా మరియు మౌలిక వసతుల కల్పన వల్ల భూమికి కాలంతో పాటు విలువ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదని నిపుణులు చెబుతున్నారు. భూమిపై పెట్టుబడి సురక్షితం కావడానికి 6 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పరిమిత సరఫరా, పెరుగుతున్న డిమాండ్, నిర్వహణ ఖర్చులు సున్నా, క్షీణత లేని విలువ, ద్రవ్యోల్బణానికి సహజ రక్షణ, మౌలిక వస్తుల దెబ్బకు పెరిగే ధరలు, విభిన్న రకాల అవకాశాలు, తరతరాలకు నిలిచే సంపద. పరిమిత సరఫరా, పెరుగుతున్న డిమాండ్. భవనాలను నిలువుగా ఎంత ఎత్తినా నిర్మించవచ్చు, కానీ భూమిని కొత్తగా సృష్టించడం సాధ్యం కాదు. భారత్లో వేగవంతమైన పట్టణీకరణ, పెరిగిన జనాభా కారణంగా స్థలాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, మెట్రో లైన్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు వచ్చే కొద్దీ నిన్నటిదాకా సాధారణంగా ఉన్న భూములు నేడు బంగారం గనులుగా మారుతున్నాయి. నిర్వహణ ఖర్చులు సున్నా, క్షీణతలేని విలువ. ఇళ్లు, అపార్ట్మెంట్లు లేదా వాణిజ్య సముదాయాలు కాలక్రమేణా పాతబడిపోయి మరమ్మతుల ఖర్చులు పెరుగుతాయి. కానీ ఖాళీ ప్లాట్లు లేదా భూములకు రూపాయి నిర్వహణ ఖర్చు ఉండదు. నిర్మాణం పాతబడే కొద్దీ ఫ్లాట్ విలువ తగ్గే ప్రమాదమున్నా భూమి మూల విలువ మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో రూపాయి విలువ తగ్గుతుంటే భూమి విలువ మాత్రం ద్రవ్యోల్బణం రేటు కంటే వేగంగా పెరుగుతోంది. నిర్మాణ సామాగ్రి, కూలీల ఖర్చులు పెరిగే కొద్దీ వ్యూహాత్మకంగా ఉన్న భూముల ధరలకు మరింత రెక్కలొస్తాయి. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఇది ఇన్వెస్టర్ల సంపదను పటిష్టంగా కాపాడుతుంది. ప్రభుత్వాలు చేపడుతున్న ఎక్స్ప్రెస్ వేలు, రీజనల్ రింగ్ రోడ్లు, మెట్రో విస్తరణ, ఇండస్ట్రియల్ పార్కులు, ఫార్మా సిటీలు మరియు ఎయిర్పోర్ట్ కారిడార్ల నిర్మాణం వల్ల నగర శివార్లలో ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ప్రారంభమయ్యే తొలి దశలోనే పెట్టుబడి పెట్టే వారికి రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో భారీ మల్టీ ఫ్లోర్ రిటర్న్స్ లభిస్తున్నాయి. విభిన్న రకాల అవకాశాలు. ప్రస్తుతం భారతీయ ఇన్వెస్టర్లు కేవలం ప్లాట్లకే పరిమితం కాకుండా విభిన్న రూపాల్లో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ సుదీర్ఘకాలంలో అధిక విలువ పెరగడంతో పాటు వ్యవసాయాధారిత వ్యాపారాలకు తోడ్పడతాయి. వారాంతపు విశ్రాంతికి, లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్గా ఫామ్ హౌస్లు, మెట్రో నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో నచ్చినట్లు ఇల్లు కట్టుకోవడానికి లేదా విక్రయించి అత్యధిక లాభాలు పొందడానికి ఓపెన్ ప్లాట్లు వీలు కల్పిస్తున్నాయి. తరతరాలకు నిలిచే సంపద. భారతీయ సంస్కృతిలో భూమి కొనుగోలు అనేది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదు, అదొక భావోద్వేగం, సామాజిక హోదా మరియు భద్రతకు సంకేతం. ఇతర ఆర్థిక సాధనాలతో పోలిస్తే భూమి తన స్థిరత్వాన్ని కోల్పోకుండా రాబోయే తరాలకు ఆర్థిక భద్రతను ఇచ్చే ఏకైక ఆస్తిగా మిగులుతుంది. ఫాస్ట్ రిటర్న్స్ ఆశించే షేర్ మార్కెట్లు లేదా క్రిప్టో కరెన్సీలలో తీవ్రమైన నష్టభయం ఉంటుంది. కానీ క్రమబద్ధమైన, చట్టబద్ధమైన పత్రాలు కలిగిన భూములపై చేసే పెట్టుబడి సురక్షితమైనది. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ భూమి అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్.